Something like this. సాధారణంగా మ్యాజిక్ అనగానే చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంటుంది, చిన్నపిల్లలు మాత్రమే ఎంజాయ్ చేస్తారని అనుకుంటుంటారు. కానీ నేను అసలు ఒప్పుకోనండి, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తే మ్యాజిక్ అంటాను. సో ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను షో అయ్యాక చాలా మంది పెద్దవాళ్ళు కలిసి చెప్తుంటారు, మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తామని చెప్తుంటారు. పెద్దవాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ఒక పెద్దవాళ్ళతో గైడెన్స్ చేస్తున్నాను. సో మరి హోస్ట్ సురేష్ గౌడ్ గారిని సేఫ్టీకి ఆహ్వానిస్తున్నాడు. సో అందరూ ఒకసారి గట్టిగా చెప్పకపోతే సురేష్ గారు ప్లీజ్ కమందరయ్యా. సార్ సురేష్ గారు వచ్చేస్తున్నారు, బానే ఉంది. సో ఇక్కడ మీ రిలేటివ్స్ చాలా మంది వచ్చారండి, మీ బంధువులు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, చాలా మంది వచ్చారు. సో ఎవరైనా రిలేటివ్ ఎవరైనా ఒకరు పిలవండి సార్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా. బాబాయ్ గారు ఒకసారి గట్టిగా చెప్పండి కూడా, బాబాయ్ గారు వచ్చేస్తున్నారు. రైట్ సార్. సో అలాగే ఈ సార్ ఎవరండి, పక్కన సార్ పక్కన కూర్చున్నారు, మామయ్య గారు పేరు వెంకట్ గారు. సో వెంకటయ్య గారు, వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. సో ముగ్గురితో ఒక మ్యాజిక్ చేస్తాను సార్, ప్లీజ్ సార్ వెల్కమ్. ఏంటప్ప పెద్దవాళ్ళు ఎందుకు వచ్చారప్ప, వాళ్ళతో ఏం చేస్తారప్ప అని ఆలోచిస్తున్నారా? సో దయచేసి వేడి వేడి సూప్ మీ చేతిలో ఉందండి. సూప్ తాగుతున్న వాళ్ళు మినహాయించేసి మిగతా వాళ్ళందరూ కూడా ఐటమ్ నచ్చితే చప్పట్లు కొట్టచ్చండి. ఒకసారి చప్పట్లు కొట్టండి చూద్దాం. రైట్, దయచేసి సూప్ ఉన్న వాళ్ళు కొట్టకండి.
చూసుకోండి సార్, నో గ్యారెంటీ. మీద ఉండొచ్చు మేబీ. సార్ చెప్పండి కూడా వచ్చాడు నచ్చిన వాళ్ళు.
world of ecstasy. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Check 1, 2, 3. సో ఇంకా నా దగ్గర చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పిల్లల కోసం చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. నేను 10 లెక్క పెట్టి లోపల స్టేజ్ పైకి వచ్చిన పిల్లలకు మాత్రమే గిఫ్ట్స్ ఇస్తాను. సో కౌంట్ స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలందరూ 10 లెక్క పెడతాను. అందరూ స్టేజ్ పైకి రెడీ. కవర్ చేయండి కొద్ది కవర్ చేయండి. ఎవరైతే పొడుగ్గా ఉంటారో వాళ్ళు ఎడికి వెళ్ళండి. పొట్టిగా ఉన్న వాళ్ళు ముందుకు రండి. టాల్గా ఉన్న వాళ్ళు ఎడికి, షార్ట్ గా ఉన్న వాళ్ళు ముందుకి. ఓకే 3 కవర్ చేయండి. 4 ఏంటి నువ్వు పిల్లాడి కాదా? నీ పెళ్ళైందా? రా నువ్వే. 5 తొందరగా రావాలి. పిల్లలందరూ వచ్చేసారు. ఏంటి గబ్బర్ సింగ్ రా తొందరగా రా. 6 చెప్పాలి అమితాబ్ బచ్చన్ తొందరగా రా. 6 తర్వాత ఏంటి? 7 అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. 7 తర్వాత నెక్స్ట్ ఏంటి? 9 తర్వాత 10 ఇంకా వస్తున్నారు కదా, చెప్పండి. 9 అండ్ పావులక్క 10 తెలుగు వచ్చేవరకు ఎలా అయిపోయింది చూసారా? పావులక్క 10. సో ఓకే అందరూ వచ్చేసారు. గేమ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ గిఫ్ట్ ఈ ఎవరి బర్త్డే ఉంది? హూస్ బర్త్డే టుడే? సాయి అభినవ్. సో మరి ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారంటే మీలో ఎవరైతే నేను రెడీ అంటాను హ్యాపీ బర్త్డే టు సాయి అభినవ్ అని ఎవరు లౌడ్లీగా చెప్తారో వాళ్ళకే ఫస్ట్ గిఫ్ట్ వస్తుంది. ఎవరు గట్టిగా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు కాదు, నేను రెడీ అంటాను. ఓకే రెడీ. నిజంగా ఈ ఎస్బీఐ నోట్లను ఎవరో కానీ చక్కగా నాగార్జున చూసి పెట్టుకోసి కట్టేస్తారు. లేకపోతే మీ అర్థంలోకి ఎప్పుడో టాప్ లేచిపోయేది. హ్యాపీ బర్త్డే టు సాయి. హ్యాపీగా ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను రెడీ అంటాను, చెయ్యి పైకి ఎత్తేసి yes అని చెప్పాలి. ఓకే రెడీ. సో పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. బట్
గిఫ్ట్ ఎవరికి ఇస్తారంటే అభినవ్ బర్త్డేలో ఎవరైతే చాలా 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 హ్యాపీగా ఉన్నారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తాను. మీలో ఎవరైతే సాయి అభినవ్ బర్త్డేలో చాలా చాలా హ్యాపీగా ఉంటారో వాళ్ళని రెడీ అంటాను, 2 చేతులు పైకెత్తేసి yes అని చెప్పాలి. ఓకే, రెడీ. సో ఈ రోజు పిల్లలందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. గిఫ్ట్ ఎవరికి ఇస్తారంటే మీలో ఎవరైతే ఇంకా 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 చాలా హ్యాపీగా ఉంటారో వాళ్ళకే గిఫ్ట్ వస్తుంది. ఎవరైతే ఇంకా 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 చాలా హ్యాపీగా ఉంటారో వాళ్ళని రెడీ అంటాను, 2 చేతులు 2 కాళ్ళు పైకెత్తేసి సో ఇప్పుడు చెప్పండి, గిఫ్ట్ మీలో ఎవరికి కావాలి? నాకు నాకు అంటే నాకను. సో గిఫ్ట్ ఎవరికి ఇస్తానంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు పాజిటివ్ ఆన్సర్ చెప్పండి. మీకు సండే ఇష్టమా మండే ఇష్టమా? నాకు తెలుసు మీకు సండే ఇష్టమా. సండే ఎందుకు ఇష్టం చెప్పండి? హాలిడే కాబట్టి ఆడుకోవచ్చు కాబట్టి. సో మండే ఎందుకు ఇష్టం లేదు? ఉంటుంది కాబట్టి, చదువుకోవాలి కాబట్టి. సో చూసారా పిల్లలు ఎలా చెప్తున్నారో? ఒక సినిమాలో ఉదయకిరణ్ గారు చెప్తారండి, మీ పెద్దవాళ్ళు ఉన్నారే మా పిల్లలు మనసు ఎప్పుడూ అర్థం చేసుకోవాలని చెప్తుంటారు. సో మనకంతా సండే ఇష్టం మండే ఇష్టం లేదు కదా. ఇప్పుడు గేమ్ ఆడదాం, ఫాస్ట్ గేమ్. కూడా టైం అవుతుంది. ఆ గేమ్ ఏంటంటే సండే మండే గేమ్. సండే అంటాను మనకు హాలిడే జాలిడే కాబట్టి అందరు ఇలా జంప్ చేయాలి. మండే అంటాను మనకు ఇష్టం లేదు కాబట్టి స్టాచ్యూలో నిలబడాలి. ఇది గేమ్. ఫస్ట్ ట్రయల్ గేమ్ అర్థమా? ఫస్ట్ ట్రయల్ గేమ్. సండే అంటే జంప్, మండే అంటే స్టాచ్యూ. ఎవరైనా మూమెంట్ ఇస్తే మండే అన్నప్పుడు ఇస్తే వాళ్ళు అవుట్ అయిపోతారు. ఓకే, ఫస్ట్ ట్రయల్ గేమ్ రెడీ. సండే. వెరీ గుడ్. ఓన్లీ 1 జంప్ ఓన్లీ. సండే సండే మండే. ఎందుకు జంప్ చేశారు? 1 2 3 5 6 7 మెంబర్స్ అవుట్. ఇది ట్రయల్ గేమ్ కాబట్టి మీ 7 సేఫ్. ఇంకో ట్రయల్ గేమ్ అర్థమా? ఇంకో ట్రయల్ గేమ్ రెడీ. మండే. ఆల్మోస్ట్ సగం మంది అవుట్ అయిపోయారు. మధ్య మధ్యలో మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ కావాలి. సండే అంటే జంప్ చేయాలి, మండే అంటే స్టాచ్యూలో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు రియల్ గేమ్. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చేస్తారు. ఓకే, రైట్, రెడీ. నాన్న రెడీ ఉండు. సండే. వెరీ గుడ్. సండే సండే మండే. నువ్వు ఇద్దరండి. మీ ఇద్దరికి ప్రమోషన్ వచ్చింది. ఇద్దరండి జడ్జెస్ గా ప్రమోషన్ వచ్చింది. నువ్వు కూడా జంప్ చేసావా? రైట్. ఇక్కడేంటి నందు, మీరు ఏం చేస్తారంటే ఎవరైనా తప్పు చేస్తే నాకు చూపించాలి మీరు జడ్జెస్. రెడీ. మండే. 1 2. ఇక్కడ ఎవరు? ఎల్లో డ్రెస్. అక్కడ ఎవరు? మీరంతా జడ్జెసే, నాకేం హెల్ప్ చేయాలి. మీరు ఎవరైనా తప్పు చేస్తే నాకు చూపించాలి. ఇక్కడ ఎవరు? రెడీ. సండే సండే జంప్ చేయకపోయినా అవుతే. సండే సండే ఎవరు జంపు చెయ్యలేదు. ఎవరు? ఈయననా? ఎవరు? రా వచ్చి రెడీ. ఇంకెవరు? తను కూడా చేయలేదా? అమ్మాయి రెడీ. సండే. వెరీ గుడ్. సండే మండే. రండి 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 అందరికీ తనా రా. ఇంకా ఇంకా కవర్ చేయండి, ఇంకా కవర్ చేయండి. రామ్మ నువ్వు కూడా ఎప్పటి నుంచో అవుట్ అయిపోయావు. రైట్, కవర్ చేయండి జాగ్రత్త. సండే 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 మండే. కమాన్ ఫస్ట్ రెడీ. మండే. 1 2 ఎవరు? 3 కవర్ చేయండి. ఇంకెవరు? ఎవరు తనా? కవర్ చేయండి. అందరూ సింగిల్ లైన్. సింగిల్ లైన్ కూడా సింగిల్ లైన్. అందరూ సింగిల్ లైన్. బా రెడీ. నువ్వు వదిలే, యూ కాదు చేసి ఇక్కడ ఉన్నారు. రైట్, రెడీ. లైన్ మండే. దాన్ని పేరా? రైట్, కవర్ చేయి. రెడీ. సండే. రామ్మ నువ్వు బిగ్ డ్రెస్. రెడీ. సండే 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 మండే. కవర్ చేయండి. ఫాస్ట్ కదండి, జాగ్రత్త కదండి. కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కావద్దు. సండే 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 ఎవరు జంపు చెయ్యలేదు. చేసామను? రెడీ. మండే మండే కవర్ చేయండి. అమ్మాయి అవుతాయిందా? తల్లి అవుతాయిందా అమ్మాయి? నాకు కనిపించలేదు, ఇద్దరు పడుతూ ఉన్నారు కదా. రైట్, రెడీ. ఇంకెవరు? జంప్ చేసావా? రెడీ. మండే. జంప్ చేస్తావా? ఇలా వంగాడు. రెడీ. సండే సండే
రెడీ మండి. వెరీ గుడ్. ఇప్పుడేంటి? హర్ష. దేశిక సాయి ప్రణీత్. ఓకే ప్రణీత్, హర్ష. రెడీ సండే 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 మండే. రెడీ మండే మండే సండే 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 మండే. రెడీ మండే. ఓకే ఇద్దరు జంప్ చేశారు, నువ్వు కొద్దిగా ఎక్కువ చేశావు. నీ పేరేంటి? హర్షకి అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి, మీ ఇద్దరు చేతులు గట్టిగా. హర్షకి ఫస్ట్ ప్రైజ్ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. ఫస్ట్ ప్రైజ్ హర్ష అండ్ సెకండ్ ప్రైజ్ ప్రణీత్. ప్రణీత్ ఒకసారి గట్టిగా క్లాప్స్. అలాగే థర్డ్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎవరండి? అమ్మాయి. థర్డ్ ప్రైజ్ అమ్మాయి. రైట్. సో నీ పేరేంటి? తనుశ్రీ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. తనుశ్రీ రిలేషన్స్. రైట్. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే చాలా ఈజీ గేమ్. ఇక్కడ వైర్లు ఉన్నాయి, జాగ్రత్త. చిన్నపిల్లలు మరీ జాగ్రత్త. సో ఈసారి గేమ్ ఏంటంటే బాగా వినండి. ఈసారి మీ లోపల ఎవరైతే ఫాస్ట్ గా వచ్చేసేయండి, ఇంటికి వచ్చేసేయండి, గిఫ్ట్ అక్కడ పెట్టేసేయండి. సో ఈసారి మీ లోపల ఎవరైతే ఫాస్ట్ వెళ్ళి ఫస్ట్ గా మమ్మీ దగ్గర కానీ, డాడీ దగ్గర కానీ, అంకుల్ దగ్గర కానీ, ఆంటీ దగ్గర కానీ, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక ఆధార్ కార్డు ఎవరు ఫస్ట్ గా కలెక్ట్ చేసుకొస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఒక ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డు రైట్. సో అభిలాష్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. అభిలాష్ ఎవరి కార్డు తీసుకొచ్చావు? అంజనేయులు గారు, నందగిరి అంజనేయులు గారు ఎక్కడ ఉన్నారు? గట్టిగా చెప్పండి కొట్టండి. దానికి ఎక్కడ ఉన్నారండి? ఒకసారి ఆయన కూడా గట్టిగా చెప్పండి కొట్టండి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఎందుకంటే మీరు ఆధార్ కార్డు చక్కగా క్యారీ చేస్తున్నారు. ఇదేంటండి శుభమా పార్టీకి వెళ్తే అక్కడ కూడా ఆధార్ కార్డు అడిగేస్తున్నారు కదా, లాభం లేదండి. ఆధార్ దిగని వాళ్ళు ఆధార్ దిగేసేయండి. అలాగే తప్పకుండా క్యారీ చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏ పని చేయాలన్నా ఆధార్ తప్పనిసరి చేయడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అబ్బాయి గిఫ్ట్ ఇవ్వండి. సో కంగ్రాచులేషన్స్. రైట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. రైట్. సో నెక్స్ట్ గిఫ్ట్ అయిపోయింది. ఈసారి మీ లోపల ఎవరైతే పాజిటివ్ వెళ్ళి రైట్ 50 ఎంట్రీ కాయిన్ వచ్చేసింది. నీ పేరండి? సాయి తేజకి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. సాయి తేజ నీకు 50 ఎంట్రీ కాయిన్ ఎవరిచ్చారు? సుధీర్ అన్నయ్యనా? ఒకసారి సుధీర్ అన్నయ్య గారు గట్టిగా చెప్పండి కొట్టండి. సుధీర్ గారు మీరు అందులో అన్నయ్యనా? కానీ నిజంగా నన్ను వీళ్ళు చేసుకున్నారు చాలా అదృష్టవంతున్నారు. ఎందుకంటే పొదుపైన భర్త దొరకడం ఇల్లాలు చేసుకునే అదృష్టం. ఇంతమందిలో 50 పెద్దల కానీ మీ దగ్గర ఉందంటే మీరు చాలా పొదుపైన వ్యక్తి. సో గట్టిగా చెప్పండి కొట్టండి. కంగ్రాచులేషన్స్. రైట్. సో మన నెక్స్ట్ గిఫ్ట్ ఏంటంటే మీకు ఒక కలర్ చూపిస్తాను. ఆ కలర్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్న ఆంటీని గాని అంకుల్ని గాని వినండి. ఇందాక పరిగెత్తారు కదా, పరిగెత్తకండి, స్లోగా నడుచుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 30 సెకండ్స్ లో ఎవరికైతే కరెక్ట్ గా నేను చూపించిన మ్యాచింగ్ డ్రెస్ ఉంటుందో వారిని ఒక్కరే తీసుకోవాలి. 5 వేసి తీసుకురావద్దు, ఒక్కరే తీసుకురావాలి. కరెక్ట్ గా మ్యాచింగ్ డ్రెస్ మీకుంటే మీ పిల్లలు తీసుకుని మీరు రావచ్చు. సో వచ్చిన వాళ్ళు గిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువ మ్యాచింగ్ డ్రెస్ ఉన్న వాళ్ళ చేతిలోనే గిఫ్ట్ వస్తుంది. సో ఫస్ట్ కలర్ బ్రింజాల్ మ్యాచింగ్ డ్రెస్. seconds more. Right. వచ్చేసేయండి సార్. మరి 30 సెకండ్స్ లో 4 మాత్రమే వచ్చారు బ్రింజాల్ మ్యాచింగ్ డ్రెస్. మేడం మీ పేరు? లక్ష్మి గారు వచ్చారు, రజిత గారు వచ్చారు, మణి గారు వచ్చారు, చంద్రమౌళి గారు వచ్చారు. సో కలర్ ఒకసారి చూపించినా? ఆ కలర్ మ్యాచింగ్ డ్రెస్ ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. ఎవరికి అవుతుందండి మీరు చెప్పండి ఆడియన్స్? లాస్ట్ గా ఉన్న మేడం అవుతుందా? సో ఎవరు? నీ పేరేంటి? కార్తీక్. నీకు గిఫ్ట్ వచ్చిందా?
సో ఇప్పుడు గిఫ్ట్ వస్తుంది నీకు. గిఫ్ట్ ఇవ్వండి కార్తీక్. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. కంగ్రాచులేషన్స్. సో మన నెక్స్ట్ కలర్ గెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో మన నెక్స్ట్ కలర్ వైట్ మ్యాచింగ్ తీసుకోండి. వైట్ మ్యాచింగ్ ఇప్పుడు వచ్చిందండి అసలు చిక్కు. వైట్ మ్యాచింగ్ డ్రెస్ అనే వరకు వైట్ మ్యాచింగ్ డ్రెస్ లో చాలా మంది వచ్చేసారు. నీ పేరేంటమ్మా? మాధురి వచ్చింది, రవీందర్ గారు వచ్చారు, శ్రీనివాస్ గారు వచ్చారు, ఇంద్రాయ్ గౌడ్ గారు వచ్చారు, నవీన్ కుమార్ గారు, వెంకటేశం గారు వచ్చారు. అందరి మ్యాచింగ్ డ్రెస్ ఉందండి. అందులో ఎక్కువగా వైట్ మ్యాచింగ్ డ్రెస్ ఫుల్ వైట్ అండ్ వైట్ లో ముగ్గురు వచ్చేసారు. 1, 2, 3. అందులో సంతల్లాడుతుందండి సర్ఫెక్సల్లా మీకు కూడా అలాగే ఉంది ఇంచుమించు. కానీ మీరు ఫుల్ హ్యాండ్స్ తో వచ్చేసారు. సో ముగ్గురు చేతుల మీదుగా ముగ్గురికి గిఫ్ట్ ఇప్పిస్తున్నానండి. సో అందరూ ఒకసారి గట్టిగా తప్పని కొడితే వాళ్ళు ముగ్గురు తీసుకొచ్చినటువంటి అమ్మాయికి మీ చేతుల మీదుగా గిఫ్ట్ ఇవ్వండి. గట్టిగా తప్పని అందరూ కూడా కంగ్రాచులేషన్స్. రైట్. సో మీ చేతుల మీదుగా అబ్బాయి గిఫ్ట్ ఇవ్వండి. రైట్ సైడ్ అలాగే మీ చేతుల మీదుగా అమ్మాయి గిఫ్ట్ ఇవ్వండి. సో కంగ్రాచులేషన్స్. రైట్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. సో ఈసారి గిఫ్ట్ ఏంటంటే లేడీస్ లో ఇస్తానండి. రేపు వెళ్ళి కూర్చోండి, అందరూ వెళ్ళి కూర్చోండి. అందరూ బర్త్డే క్యాప్స్ కలెక్ట్ చేసుకోండి. అందరూ బర్త్డే క్యాప్ పిల్లలందరూ వెళ్ళి ఇక్కడ బర్త్డే క్యాప్స్ కలెక్ట్ చేసుకోండి. వైన్ జాగ్రత్త, వైన్ తల్లకండి, మైక్ ఉంది అక్కడ. లేడీస్ లో ఎవరికి ఇస్తానంటే కంటే కూతురునే కనుగొన్నారు, అలాగే ఆడపిల్లలేనేమని కూడా అన్నారు. ఈ పార్టీకి వచ్చిన లేడీస్ లో కుమారులు కాకుండా కుమార్తెలు, ఎక్కువ మంది కుమార్తెలు ఎవరికి ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారండి. ఇద్దరు కూతురు ఎంతమంది ఉన్నారండి? హ్యాండ్ రైజ్ చేయండి. ఇద్దరు కూతుర్లు కలిగి ఉన్న ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1, 2, 3, 4. కూర్చో నేను వస్తున్నాను. 4 చాలా మంది. మరి ముగ్గురు కూతుర్లు ఎవరికైనా ఉన్నారా? ముగ్గురు కూతుర్లు కలిగి ఉన్న వాళ్ళు ఎవరున్నారు లేడీస్ లో? అమ్మ ముగ్గురు కూతుర్లా? ముగ్గురు కూతుర్లు ఇంకెవరైనా ఉన్నారా? 4 కూతుర్లు ఎవరికైనా ఉన్నారా? ఎవరు లేరు కదా? అమ్మ కూతుర్లు ఏంటమ్మా? నీకు ఎంతమంది అమ్మా? ముగ్గురు అయ్యా. నాకు ముగ్గురు ఉన్నారు అయ్యా. కూర్చోమ్మా. మీ అక్క బిడ్డ, మీ చెల్లె, మీ అక్క బిడ్డ వాళ్ళకి చెప్పగలమ్మా. ఓకే అండి. 4 కూతుర్లు ఎవరికైనా ఉన్నారా? ఎంతమ్మా? ఇందాక ముగ్గురు ఉన్నారు, 4. 5 ఎవరికైతే లేరు కదా. ఎందుకంటే ఓయ్యా నాకు 5 బిడ్డలు అయ్యా అని తర్వాత చెప్తే కవి. సో 4 కూతుర్లు కలిగి ఉన్నటువంటి మీ పేరేంటమ్మా? బాత్రూమ్ గారు ఒక్కసారి లీజ్ నిల్చోండమ్మా. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టండి. చూస్తారండి 4 కూతుర్లు కలిగి ఉండడం వల్ల ఈ రోజు ఆవిడ ఎంతమంది చెప్పడం మంది గిఫ్ట్ తెచ్చుకోగలుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ అండి బాత్రూమ్ గారు. రైట్. సో ఓకే అండి. మరి అలాగే లేడీస్ లో ఇంకో గిఫ్ట్ ఇస్తారండి. ఈ పార్టీకి వచ్చిన లేడీస్ లో ఎవరికైతే లాంగ్ హెయిర్, పొడవైన జడ ఉంటుందో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారండి. చూసుకోండి పొడవ ఎవరికి ఉందండి లాంగ్ హెయిర్. కాకపోతే కండిషన్స్ అప్లై వర్తిస్తాయి. షరత ఏంటంటే మీరు సవరణ వాళ్ళు రావుతాయి. సో మేడం ప్లీజ్ డాన్స్. సో లేడీస్ లో లాంగ్ హెయిర్ మేడం ప్లీజ్ వచ్చేసేయండి. సో ఫస్ట్ గా చూడండి మేడం. మీ పేరండి? శ్రీలత గారు. మీ హెయిర్ ముందుకేసేయండి. చూడండి, శ్రీలత గారి కంటే పొడవైన జడ నాకుంది అంటే వాళ్ళు వచ్చేస్తారా? ఏంటండి ఇక్కడ పర్లేదు. ఇక్కడమ్మా. మీ పేరండి? వరలక్ష్మి గారు. మీ హెయిర్ ముందుకేసేయండి. ఇంకొకరు వచ్చారా? కాంపిటీషన్ పెరిగిపోతుందండి మీకు. సో మీ పేరండి? పద్మ గారు. మీ హెయిర్ ముందుకేసేయండి. గారు, వరలక్ష్మి గారు, శ్రీలత గారు. కొంచెం చేయి పైకి రండి అమ్మా. ఒకరే ఉన్నారనుకున్నారు, ముగ్గురు వచ్చేసారు కదా. పైకి చేయి పైకి రండి. సో ఇంకొక ఆవిడ వచ్చారు. మీ పేరండి? స్నేహ గారు. స్టేజ్ పైకి రండి. సో 4 కంటే ఎవరైనా పొడవైన జడ నాకు ఉంది అంటే వాళ్ళు స్టేజ్ పైకి రావచ్చండి. ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు, పొడవైన జడ. సో
మనకి ఇందులో ఒక జడ్జి అవసరం. ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి సార్ మీ పేరు సార్? బుచ్చయ్య గారు. ఒకసారి గట్టిగా చెప్పనుకుంటుంటే బుచ్చయ్య గారు వస్తున్నారు స్టేజ్ పైకి జడ్జిమెంట్ ఇవ్వడానికి. మర్యాద రమణ తీర్పు ఇవ్వబోతున్నారు సార్. ఈ నలుగురిలో ఎవరికి పొడవైన జడు ఉందని మీరు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. కరెక్ట్గా చూసి ఇవ్వండి సార్. ఇదేం సార్, ఇంతమందిలో మిమ్మల్ని ప్రతినిధిగా మిమ్మల్ని పిలిచాను సార్. మీరు న్యాయంగా మీరు కరెక్ట్ గా మీరు ఇవ్వగలరని నేను అనుకుంటున్నాను. ఎలాంటి బంధుప్రీతి తావు లేకుండా సార్. అంటే యాక్చువల్ గా సార్ మనసు ఏం చెప్తుందంటే నలుగురిలో మీరు ఎవరికి ఓటు అయిపోతుందో నాకు అర్థమైంది. ఎందుకంటే కరెక్ట్ గా మళ్ళీ చెప్తే మళ్ళీ ఏమైనా ఉంటుందన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. సో నిజంగా అండి మరి ఇందులోంచి మరి జడ్జిమెంట్ ఇవ్వడానికి లేడీస్ లోంచి మరి కరెక్ట్ కాదు కాబట్టి అమ్మ మీరు రండమ్మా, ఒక్కసారి రండమ్మా, పర్వాలేదు. ఆహా రండమ్మా. మీ పేరేంటమ్మా? యాదమ్మ గారు. చెప్పండి ఆ నలుగురిలో మీరు చేయి తీయండి. మీరు ఇక్కడికి రమ్మా. ఎవరికి పడుతా ఉందమ్మా తెర? అమ్మా మూల పెట్టి గొలుస్తావా ఏంటమ్మా? ఎవరికి ఉందమ్మా? ఆమెగా ఉందా? కరెక్ట్ గా ఉంది. సో ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి యాదమ్మ గారు చేతుల మీదుగా. ఏంటమ్మా ఇది? స్నేహ ఒక గిఫ్ట్ అందుకోబోతుంది. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. స్నేహ కంగ్రాచులేషన్స్. అలాగే సెకండ్ ప్రైజ్ ఎవరు? ఈ ముగ్గురులో ఎవరికి? ఈ ముగ్గురులో సెకండ్ ఎవరికి ఇస్తావు ప్రైజ్? చూడు చేయి తీసే మా చేయి వదిలేసింది. రైట్. ఎవరు చూడండి. అంటే వరుసగా ఇచ్చుకుంటూ పోతామా? నిజంగా ఎక్కుందా? ఎలా ఇస్తున్నారు? రైట్. సో మరి మీ చేతుల మీదుగానే నిజంగానండి మందంగా ఉన్నాయంటే ఒకసారి గట్టిగా చెప్పకుండా యాదవ్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో మరి రెడీ అయిపోయింది. లాస్ట్ గా జెంట్స్ లో గేమ్ అండి. జెంట్స్ ఓన్లీ జెంట్స్ లో ఎవరి దగ్గర ఏంటంటే అతి పెద్ద నోట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఫస్ట్ గా తీసేవాళ్ళు పంపిస్తారు. 1000 రూపీస్ లో ఎవరి దగ్గర ఉందా? లేడీస్ జెంట్స్ లో మాత్రమే, పిల్లలు కాదు. ఓన్లీ పెద్దవాళ్ళు 1000 రూపీస్ లో ఫస్ట్ గా ఎవరు తీసుకొస్తే వాళ్ళకి గిఫ్ట్ 1000 రూపీస్ లో. సార్ ప్లీజ్ ఒకసారి రండి సార్. మీ పేరు సార్? శ్రీనివాస్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి. నిజంగానండి మీ పేరు కూడా శ్రీనివాసులు కరెక్ట్ గా పెట్టుకున్నారండి. ఆ వెంకటేశ్వర స్వామి పేరు. మొత్తానికైతే 1000 రూపాయలు ఇచ్చి శ్రీనివాస్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి. 1000 రూపాయలు ఇచ్చి అద్భుతంగా ఓటించున్నారండి. గట్టిగా చెప్పండి. సో కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, ఈ రోజు అభినవ్ బర్త్డేలో అన్ని చప్పట్ల మధ్య మీరు 1000 రూపాయలు ఇచ్చి గిఫ్ట్ గెలుచుకున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ నిజంగా మీ చప్పట్లు చూశాక ఆనందంతో నోట మాట అవ్వలేదండి. సార్ ఇలాంటి 1000 నోట్లు మీరు ముందు ముందు మరెన్నో ఇచ్చి మరెన్నో బహుమతులు గెలుచుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరూ గట్టిగా చెప్పండి. లాస్ట్ గేమ్ అండి. లాస్ట్ గేమ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ గేమ్. సో లాస్ట్ గేమ్ ఏంటంటే రాత్రి 9 తర్వాత టీవీ ఆన్ చేస్తే ఒక ప్రోగ్రామ్ వస్తుందండి. ఒక లేడీ యాంకర్ ప్రత్యక్షం అవుతుంది. వచ్చి ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి మీకు తెలుసా అని అడుగుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి. చిన్న పిల్లలు కూడా చెప్తారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ లెజెండ్ లో బాలకృష్ణ లా ఇలా ఉంటాడు మీసాలతో. చిన్న పని కూడా గుర్తుపడతారు ఇక్కడ బాలకృష్ణ. వచ్చే సమాధానాలు ఎలా ఉంటాయంటే హలో సంతోష్ వైజాగ్ అంటాడు. ఆ సంతోష్ గారు చెప్పండి అంటే ఆయన నిజంగా బాలకృష్ణ కన్ఫ్యూజ్ అయినట్టుగా జవాబు ఓపెన్ చెప్పేస్తాడు. ప్రైస్ మనీ 10,000 నుంచి 50,000 పెరిగిపోతుంది. నిమిషానికి 12 రూపాయలు చొప్పున సెల్ఫోన్ లో బ్యాలెన్స్ రూపాయలు లాగేస్తుంటారండి. చాలా చీటింగ్ గేమ్ అది. సో అలాంటి గేమ్ చాలా వస్తున్నాయండి. SMS కాంటాక్ట్స్ పెడతారు. ఒక ప్రోగ్రామ్, టీవీ ప్రోగ్రామ్. మరి SMS చేయమంటున్నారు. ఆ SMS ద్వారానే దాదాపు 200 కోట్ల రూపాయలు వస్తున్నాయండి. సో ఇలాంటి ఎన్నో 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 ఉన్నాయండి. మరి దాదాపు 2 కోట్ల రూపాయలు మరి SMS రూపంలో వస్తున్నట్టు ఇంటికి. సో ఓకే, ఇప్పుడు మీకు అందరికీ ఒక నెంబర్ చెప్తానండి. మీ మొబైల్ నుంచి నాకు ఫస్ట్ కాల్ ఎవరు వస్తే వాళ్ళకి ఇప్పిస్తానండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. మొబైల్ నుంచి నాకు ఫస్ట్ కాల్ రావాలి. నెంబర్ వచ్చేసి 98485246 నెంబర్లు మాత్రమే చెప్పాను. తొందరపడిన ఒకటి నాకు తెలిసి పని చాలా మంది నొక్కేసింటారు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్ గా చెప్తున్నాను. ఫ్రెష్ గా డయల్ చేసి వాళ్ళు చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 98485246
లాస్ట్ నెంబర్ చెప్తున్నానండి 9848524657 అండి. లాస్ట్ నెంబర్ వచ్చేసి 7. కాకపోతే ఫ్లైట్ మోడ్ లో పెట్టాను, ఇప్పుడే ఆన్ చేస్తున్నాను నా నెంబర్. ఎందుకంటే ఎవరైనా ముందుగా తెలుస్తున్న నెంబర్ నొక్కేస్తారు కాబట్టి సెల్ ఫోన్ ఆన్ చేశాను. మీ మొబైల్ నుంచి నాకు ఫస్ట్ కాల్ రావడం ఆలస్యం. కాకపోతే మీరు మిస్డ్ కాల్ ఇస్తే గిఫ్ట్ కూడా మిస్ అయిపోతారండి. మిస్డ్ కాల్ ఇవ్వకండి, ఫోన్ లో మీ పేరు చెప్పండి. ఓకే, దీని కాదు ఒక లైన్ వచ్చింది 9912312431 ఫ్యాన్సీ నెంబర్ అండి. ఎవరితో కానీ హలో పేరు మీరేనా మేడం? ఒక్కసారి పేరు చెప్పండి, ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టండి. సౌజన్య గారు ప్లీజ్ వెల్కమ్ అండి, ప్లీజ్ వెల్కమ్ సౌజన్య గారు. ఒకసారి స్టేజ్ దగ్గర రండి, ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. సౌజన్య గారు లక్కీ కాలర్ సార్, మీ చేతి మీదుగానే. సో మేడం ప్లీజ్ మీరు బర్త్డే పని తీసుకొని రండి, బర్త్డే పని తీసుకొని రండి. సో సౌజన్య గారు చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి ఇంతమందిలో లక్కీ కాలర్ మీరు. సో మీరు ఏం నెంబర్ వాడుతున్నారు? ఐడియా ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో చూసారండి. నాది కూడా ఐడియా కాబట్టి ఐడియా చాలా ఫాస్ట్ గా వచ్చేసింది. ఇంతమంది నెట్వర్క్ లో చేర్చుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా ఏ నెట్వర్క్ అయినా సులభంగా వెళ్ళొచ్చండి. సో ఐడియా నెట్వర్క్ కావాల్సిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో రాశులు వజ్రాలు వైద్యులకు కుప్పలుగా పోషాడంటే ఇప్పుడు సిమ్ కార్డు కుప్పలుగా పోషాడుతున్నారండి. సో మరి ఓకే అండి, మరి చక్కటి అవకాశం కల్పించినందుకు పోస్ట్ సురేష్ గౌడ్ గారికి ఇచ్చేసిన ఆత్మీయ బంధుమిత్రులకు అలాగే వారి మిత్రుడండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన వ్యక్తి రామలింగారెడ్డి గారు. వారి ప్రోగ్రామ్ ఇదే హోటల్లో నేను 2 సంవత్సరాల కింద చేశాను. వారి ద్వారా ఇప్పటికీ నేను దాదాపుగా 10 పైగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ నెంబర్ ని విజీషియల్ జనార్దన్ గా సేవ్ చేసుకోండి. ఇక్కడే కాదండి, ఎక్కడైనా సరే ఏ మారుమూల ప్రాంతం నేను రావడం జరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అందించడం జరుగుతుంది. దాదాపుగా మరి 20 years నుంచి నేను మ్యాజిక్ చేస్తున్నాను. జీ తెలుగులో సూపర్ మామ్ లో రీసెంట్ గా నేను మంజుల గారికి చంద్రముఖ మంజుల గారికి మ్యాజిక్ చేయించాను. సో అలాగే మాయాదీపంలో నేను చాలా ఎపిసోడ్లు చేయడం జరిగింది. సో మరి అలాగే ఈ ఎస్ఐఎన్ హోటల్ మేనేజ్మెంట్ వారికి విచ్చేసిన ఆత్మీయులకు బంధువులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేయడానికి సో సిద్ధంగా ఉన్నారు. సో నానమ్మ గారు, శ్రీమతి పద్మ గారు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి. సో అందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి. అలాగే తాతయ్య గారు, అమ్మమ్మ గారు, శ్రీ రఘునాథ్ గౌడ్ గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు, శ్రీ రఘునాథ్ గారు, అలాగే బాబాయ్ మేనమామలు, పెళ్లి కావాల్సిన బాబాయ్ ఉన్నారు, కిరణ్ గారు, సుధీర్ గారు, సో రంగనాథ్ గారు, సో రంగనాథ్ గారు, రంగనాథ్ గౌడ్ గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు, అలాగే కిరణ్ గారు, సుధీర్ గారు. సో మీరందరి సమక్షంలో కేక్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, స్నేహ గారు, విదూష గారు సో స్టేజ్ పైకి రావాలండి. శ్రీ రాములు గారు స్టేజ్ పైకి రావాలండి. శ్రీ సుధాకర్ గారు కూడా స్టేజ్ పైకి రావాలండి. సుధాకర్ గారు సో కేక్ కటింగ్ లో పాల్గొనడానికి సుధాకర్ గారు కూడా స్టేజ్ పైకి రావాలి. శ్రీ సత్యయ్య గారు, స్వరూప గారు. ఎందుకంటే ఇలాగే మరి అందరూ కూడా రావాల్సి ఉందండి. సో ఒక్కొక్కరుగా మరి కేక్ కటింగ్ అయిన వెంటనే మరి ఒక్కొక్కరుగా అందరూ కూడా స్టేజ్ పైకి రావాలండి. అందరూ వచ్చి మరి ఆశీర్వదించాలి బర్త్డే బాబుని. Remember the big cake you got last year with rich cream? మేడం ఇటు రండి, ఇటు సైడ్ రండి, అటు సైడ్ అండి, సార్ అటు సైడ్ అండి. And sugar candies?
సో చక్కటి అవకాశం అండి. ఎవరి దగ్గర లైటర్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ తొందరగా తెచ్చిస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ వస్తుంది. తొందరగా ఫస్ట్ గా లైటర్ ఆర్ మ్యాచ్ బాక్స్, లైటర్ ఆర్ మ్యాచ్ బాక్స్ ఫస్ట్ గా తీసుకొస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్. సో ఎవరు లేకపోతే నేనే ఇచ్చేస్తానండి. ఎవరైతే మంచి చాయిస్ అండి. లైటర్ ఆర్ మ్యాచ్ బాక్స్ ఏదైనా సరే ఫస్ట్ గా లైటర్ ఆర్ మ్యాచ్ బాక్స్. ఓకే ఓకే గిఫ్ట్ వచ్చేసింది. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. అలాగే సురేష్ గారు వినూష గారు స్టేజ్ పైకి రావాలండి. సురేష్ గారు వినూష గారు. Hello everybody. Remember the big cake you got last year with rich cream and sugar candies? And how the candles with just అన్నా well, you have waited 1 year for this. ఒకసారి గట్టిగా చెప్పండి. అందరికీ ఒకసారి గట్టిగా చెప్పండి. Super duper one. Let's start having fun. Hey, come on, cut your cake and blow the candles. అందరూ నిజంగా కాల్చుకోవాలండి. నిజంగా అందరూ కూడా Now let's all of us sing the happy birthday song. అందరూ నిజంగా లేడీస్ కూడా అండి నిజంగా కాల్చుకోవాలి. Happy now, happy now, happy birthday, happy birthday, happy birthday, happy now. Happy now, happy now, happy birthday, happy birthday, happy birthday, happy now. Happy now, happy now, happy birthday, happy birthday, happy birthday, happy now. సో దయచేసి అందరూ కూడా స్టేజ్ పై అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించాలి అభినవ్ని. సో అలాగే విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి రావాలి. వచ్చి అభినవ్ని ఆశీర్వదించిన వాళ్ళందరూ కూడా వారు ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని తప్పక స్వీకరించవలసిన కోరుతూ, ఎవరికైనా ఒకవేళ నా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు నా పర్సనల్ కార్డు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అంటే అడిగి తీసుకోవచ్చు, వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి పార్టీస్ లో మరి మ్యాజిక్ షోతో పాటు ఈవెంట్ అందిస్తాను. సో మ్యాజిక్ షోతో పాటు మిమిక్రీ, టాకింగ్, సో అలాగే వెల్కమ్ టాటూస్, క్యారికేచర్, బెలూన్ ట్విస్టింగ్, నెయిల్ ఆర్ట్, మెహందీ, అలాగే టాటూస్, ఫేస్ పెయింటింగ్ అన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా బిజినెస్ కార్డు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ, మరొకసారి మరి సురేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి మిత్రుడు రామలింగారెడ్డి గారికి, అలాగే స్వయం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అది ఎట్లా సో మన బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అందరూ స్టేజ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టేజ్ లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. బ్లెస్ చేసిన వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ నుంచి మరి బ్లెస్ చేసి అందరూ డిన్నర్ చేయవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి సాధారణంగా ప్రతి పార్టీలో చూస్తుంటారు వెళ్ళాలన్నా భోజనానికి వెళ్ళాలన్నా అందరూ ఆలోచిస్తుంటారు, మొహమాట పడుతుంటారు. ఎవరైనా కొంతమంది ఇలాగ వెళ్ళాలి అనుకుంటారు. అందరూ ఒక్కసారిగా వచ్చేస్తుంటారు. అలా కాకుండా రండి, ఫ్రెండ్స్ కొలీగ్స్ రండి, గ్రూపులుగా రండి, అందరూ వచ్చి బ్లెస్ చేసి చక్కగా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్కి కోఆపరేట్ చేయండి. ఎందుకంటే మీ ఫోటోస్ మరి అభినవ్ లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీస్ గా ఉంటాయి. సో అందరూ బ్లెస్ చేస్తూ చక్కగా వారికి ఫోటోస్ ఇవ్వండి. అలాగే డిన్నర్ స్టార్ట్ అయింది, కొంతమంది డిన్నర్ చేసి తర్వాత బ్లెస్సింగ్స్ కావచ్చు. సో ప్యారలల్ గా అందరూ బ్లెస్ చేసి వెళ్ళాల్సింది కోరుచు, మరి బ్లెస్సింగ్స్ కావాల్సిన కోరుచు మరి సార్ మేడం ఇటు చూడండి, మేడం ఇటు చూడండి, ఇటు మేడం ఇటు లేదు సార్. థ్యాంక్ యూ. మేడం ఇటు చూడండి మేడం. థ్యాంక్ యూ. మేడం నిల్చోండి మేడం. మేడం ఇటు చూడాలి, అటు ఇటు కాదు.
Hey, what are you doing?